హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. అమెరికా పోలీసుల జాత్యహంకారం మరోసారి బయటపడినట్టుగా అనిపిస్తుంది. ఇటీవల జరిగిన జాహ్నవి యాక్సిడెంట్కి సంబంధించి అక్కడ పోలీస్ అధికారుల ప్రవర్తన, సో దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం మాట్లాడుకుంటే ఇటీవల జరిగిన జాహ్నవి యాక్సిడెంట్కి సంబంధించి పోలీస్ అధికారి డబ్బు సామాన్య వ్యక్తి చనిపోయింది ఇట్లా అవన్నీ చూస్తున్నట్టు మీకేమనిపిస్తుంది ఆ జాహ్నవి కేసుకి సంబంధించి? చాలా పొగరబోతున్నాం అండి. వాళ్ళు ఆ దేశంలో నల్ల జాతీయుల పట్ల వాళ్ళు ఎట్లా ఉంటారో, శ్వేత జాతీయులు మనల్ని కూడా అలాగే చూస్తారు. మననేమి స్పెషల్గా వీళ్ళు పెద్ద పెద్ద ఫీజులు కట్టి వస్తున్నారు, అసలు మన యూనివర్సిటీని పోషిస్తుందే వీళ్ళు, అసలు మన ఎకానమీని నడిపిస్తుందే ఒక రకంగా వేరే దేశస్తులు, ఒక ఇండియానే కాదు చైనా, ఇండియా, చాలా రకరకాల దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు అనే స్పృహ వాళ్ళకు ఉండదు. పొగరు అనమాట, ఆ జాత్యాహంకార పొగరు వాళ్ళని అలా అనిపిస్తుంది. అంటే పోలీసు వైఖరి చూస్తుంటే పోలీసులు ప్రజలను కాపాడే అధికారులు కూడా అట్లాగే ఉంటారు, చాలా కోల్డ్ బ్లడెడ్ గా ఉంటారు. అంటే మీరు ఆ వీడియో చూసినట్టు? చూశాను ఆ వీడియో చూశాను, చాలా బాధ వేసింది. ఇక్కడ రెండు అంశాలు. అసలు వాళ్ళకి ఆ దేశానికి, అమెరికా దేశానికి, ఆ అధికారులకి వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళు ప్రపంచ దేశాల పట్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ దేశంలో నల్ల జాతీయుల పట్ల కావచ్చు, అలాగే వేరే దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు శ్వేత జాతీయుల, నల్ల జాతీయుల, వాళ్ళకి వాటితో ఏం, వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు అంతే. ఆ విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కావచ్చు, పనిచేసే వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పట్ల వాళ్ళకి వైఖరి ఎలా ఉంటుంది, వాళ్ళ తెల్లవాళ్ళ పట్ల వాళ్ళకు ఆ వైఖరి ఎట్లా ఉంటుంది. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ దానికి ఇప్పుడు ఇండియాకి అమెరికాకి సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు మోడీ కూడా కలిసి వచ్చిన టైం ఉంది. కానీ అంటే ఈ టైంలో కూడా ఎందుకంటే ఇండియన్ ఎంబసీ ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేకపోతుంది అంటే ఇండియన్స్ స్ట్రాంగ్ చేయలేకపోతుంది? అసలు మాట్లాడలేరండి వీళ్ళు అసలు మాట్లాడలేరు. ఇవాళ అమెరికాకున్న బలం ఏంటి అంటే వాళ్ళు ఏం చేసినా, ఇప్పుడు ప్రపంచంలో వనరుల్ని ఎక్కువగా వాడుకుంటున్న దేశం అమెరికా, చెత్త ఉత్పత్తి చేసే దేశం అమెరికా. ఈ కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన దేశాలన్నీ కూర్చొని అసలు ఈ పొల్యూషన్కి కారణమే అమెరికా, మీరు కొంచెం ఉద్గారాలు తగ్గించుకోవచ్చు కదా అని వాళ్ళని బతిమలాడుకుంటున్నారు. మీ వల్ల ఈ ప్రపంచానికి ఇంత నష్టం జరుగుతుంది, ఓజోన్ పొరకి ఇంత ఇబ్బంది అవుతుంది, ఏదైతే మనం కాలుష్యంగా మాట్లాడుకుంటున్నామో ఆ కాలుష్యానికి మీరే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి వాళ్ళని బతిమలాడుకుంటున్నారు. ఈ పర్యావరణవాదులు అందరూ కూడా, పర్యావరణానికి కాంక్షించే పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా వీళ్ళందరూ అమెరికాని బతిమలాడుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తాడు కానీ మోడీ కూడా బతిమలాడుకుంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఒకప్పుడు అసలు ఆ దేశం వీసా ఇస్తే చాలు అనుకున్నాడు, ఇప్పుడు వీసా ఇచ్చారు, వెళ్తాడు. వెళ్ళినంత మాత్రాన వీళ్ళు గోడకు చెప్పినా ఒకటే, అమెరికాకి చెప్పినా ఒకటే. కాకపోతే వీళ్ళు చెప్పుకుంటారు మేము చెప్పొచ్చామని. వాళ్ళు ఎవరిని కాపాడు స్ట్రాంగ్ చేసే పద్ధతి లేదండి. వాళ్ళ అహంకారం ముందు మేము ఈ ప్రపంచం మొత్తాన్ని మేము ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాము, మాకు అడ్డు ఆపు లేదు, అక్కడ ఒక రూలు రిధము లేదు అని వాళ్ళు మేమింత శక్తిమంతులమని నమ్ముతున్నారు. అందుకే కదా మా దేశం వస్తున్నారు అందరూ. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మా దేశానికి? మా దేశం వస్తున్న, నేను ఈ దేశం నుంచి ఇంతమందే రావాలి, ఈ దేశం నుంచి ఇంతమందే రావాలి అని చెప్పి వాళ్ళు ఒక కోటా ప్రకారం గ్రీన్ కార్డులు రిలీజ్ చేస్తున్నారు, H1 వీసాలు ఎన్ని ఇస్తున్నారు, ఇంకా రకరకాల ఎన్ని వీసాలు ఉంటే అన్ని వీసాలు వాళ్ళు లెక్క ప్రకారం ఇస్తున్నారు. మనం పరిగెట్టుకుని అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అసలు ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు కాలేజీల్లో ఫీజు, ఆ ఫీజును మనం కడుతున్నాము, అంతా వాళ్ళు చెప్పింది మనం చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా చీప్ చేసినట్టే కదా. ఇప్పుడు $11,000 కట్టింది ఆ వాయిస్ లో కూడా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మా దేశం ఎవరు రమ్మన్నారు? అసలు మానవ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడేంత కబుర్లు ఇంకెవ్వరూ చెప్పరు.
కానీ మానవ హక్కుల ఉల్లంఘన అతి ఎక్కువగా జరిగేది అమెరికాలోనే. మరి దాన్ని ఎందుకు కంట్రోల్ ఎవరు చేస్తారు చెప్పండి? ఇండియా నుంచి చాలా మంది తెలుగు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా. ఏమి చేయలేరండి వీళ్ళు చేసేది ఏంటి అంటే, ఇప్పుడు మన సెన్సార్ బోర్డు ఉంది కదా, సినిమాలో సెన్సార్ బోర్డు, ఈ సెన్సార్ బోర్డు ఏంటో వీళ్ళంతే. అది సెన్సార్ బోర్డు ఏం చెప్తే మీకు పోల్చింది మీకు చాలా కొంచెం బాధగాను లేకపోతే ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ సెన్సార్ బోర్డులో వాళ్ళు ఏం చెప్తారు, ఇంకొంచెం పెద్ద బట్టలు వేసుకోండి, ఇంకొంచెం అశ్లీలాన్ని తగ్గించండి, ఇంకొంచెం రక్తపాతాన్ని తగ్గించండి అని బతిమలాడుకుంటారు తప్పితే ఏ సినిమానైనా వాళ్ళు నిర్ద్వందంగా ఈ సినిమాలో హీరోయిన్ బట్టలు బాగలేదు, మితిమీరిన సెక్స్ ఉంది, మితిమీరిన రక్తపాతం ఉంది, ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారా? ఇది కూడా అంతే. నేను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నేను చెప్పా. అలాగే ఇంకొకటి కూడా చెప్తా మీకు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నంతసేపు మనం అన్టచబిలిటీ గురించి మాట్లాడాం, అస్పృశ్యత గురించి మనకు అర్థం కాదు. ఒక్కసారి వీళ్ళు అమెరికా వెళ్తే వీళ్ళని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో అప్పుడు కూడా అర్థం కాని మందపు చర్మాలు మనవి. అప్పుడు కూడా అర్థం కాదు వీళ్ళకి. ఇండియాలో వీళ్ళు ఎట్లా అయితే అగ్రకులాల వాళ్ళు కింద కులాల వాళ్ళని ఎంత హీనంగా చూస్తారో, పైకి చూస్తున్నట్టు చెప్పటానికి చట్టాలు అడ్డొస్తున్నాయి కాబట్టి చెప్పట్లేదు, కానీ మనసులో వీళ్ళు ఎలా ఆలోచిస్తారో అమెరికాలో కూడా అట్లాగే చూపిస్తారు వాళ్ళ ట్రీట్మెంటే అది. కానీ అప్పుడు ఈ తానా సభలని ఇవన్నీ పెడతారు కదా, ఈ కమ్యూనిటీలను ఇప్పుడేమవుతున్నాయి? ఏమి ఉండవండి. వీళ్ళు ఇంకొంచెం బార్గెన్ చేస్తారు. అంటే కోర్టులో మాట్లాడేటప్పుడు మరీ $11,000 ఏంటండి, ఒక మనిషి ప్రాణానికి అంతేనా విలువ, అది ఇదని ఏవో సన్నాయి నొక్కులు నొక్కుతారు తప్పితే, ఈ వీడియో కనుక బయటికి రాకపోయి ఉంటే మీరు నేను అంత దారుణంగా ఉందని అనుకునేవాళ్ళమా? తెలిసేది. అంటే నేనేమనుకున్నానంటే, ఇప్పటి వరకు వాళ్ళు ఎంత జాత్యహంకారం అన్నా ఉండని, వాళ్ళకి ఎంత నల్ల జాతీయుల పట్ల వేరే ప్రపంచ దేశాల పౌరుల పట్ల ఎంత చిన్న చూపు ఉన్నా కానీ ఒక ప్రాణానికి విలువిస్తారు అని అనుకున్నా. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, అదే ఒక కంపెనీలో పొరపాటు జరిగితే ఆ కంపెనీని శిక్షించడానికి ముందుకు వస్తుంది. అదే చేసింది ఎవరు? ఈ యాక్సిడెంట్ చేసింది ఒక పోలీస్. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళనే వాళ్ళు శిక్షించుకోవటం ఇష్టం లేక, తప్పు ఒప్పుకోవడానికి ఇష్టం లేక ఇలా చేశారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మన భారతదేశంలో కూడా ఒక ప్రైవేటు వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే తీసుకునే చర్యలకి, ఒక ఆర్మీ వెహికల్ యాక్సిడెంట్ చేస్తే తీసుకునే విధానానికి డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ కోర్టులోనే జరగాలి. పోయింది పౌరుడి ప్రాణమైనా సరే ఆర్మీ వాళ్ళని మన కోర్టుకు రప్పించలేము, మనమే వాళ్ళ కోర్టుకు వెళ్ళాలి. ఇది సర్వత్రా ఉందనే అనుకుందాం, కానీ ఒక మానవ ప్రాణానికి, ఒక హ్యూమన్ బీయింగ్కి ఇదేనా వాళ్ళు విలువ ఇచ్చేది? పైగా ఈ స్టూడెంట్స్ అందరూ అమెరికా వెళ్ళి పరుగులను వెళ్ళి చదువుకుని ఈ ఫీజులతోటే ఆ యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు దానికి ఏం చేయలేమమ్మా. అంటే ఇప్పుడు $11,000 కట్టి ఇది చేయడమే తప్పితే దాన్ని ఇంకా వేరేలా మనం ట్రీట్ చేయలేము. అంటే వాళ్ళ కోసం ఎవరు పోరాడతారు చెప్పండి? ఎవరికి పట్టింది? ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చాను అన్నట్లు ఎవరికి పడుతుంది ఈ విషయం? ఎవరు ఏడుస్తారు? మహా అయితే ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు, ఆ కుటుంబ సభ్యులు 4 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. ఇప్పుడు ఈ పాపను పెంచడానికి కావచ్చు, అమెరికా వెళ్ళటానికి కావచ్చు, వాళ్ళు ఎన్ని అప్పులు చేశారో తెలియదు. కనీసం ఆ అప్పులన్నా తీరేంత డబ్బులు కూడా ఇవ్వలేదు అనేది మనకు అర్థం అవుతుంది. మరి ఏం చెప్తామండి? అందుకే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం అమెరికా వెళ్తారు ఈ పిల్లలు. అమెరికా వెళ్ళి అక్కడ ఈ ఎంఎస్ చేసే పిల్లలు ఏమేం పనులు చేస్తారు? గిన్నెలు తోముతారు, హోటల్స్లో పనిచేస్తారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు, ప్రొఫెసర్స్ దగ్గర అసిస్టెంట్స్గా పనిచేస్తారు. నేను తప్పు పట్టట్లా. అది మీరు ఇచ్చే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అదే డిగ్నిటీ ఆఫ్ లేబరు ఇండియాలో చేస్తారా మీరు? చదువుకుంటూ ఒక స్టూడెంటు ప్రొఫెసర్ దగ్గర అయితే పనిచేస్తారు, ఆ ఒక్కదానికే ఇష్టపడతారు తప్పితే ఒక హోటల్లో ఒక 2 గంటలు పనిచేసి నాకు సంబంధించిన నా పర్సనల్ ఖర్చులు సంపాదించుకోవటానికి నేను ఒక 2 అవర్స్ పనిచేస్తాను అని అంటే ముందు తల్లిదండ్రులే ఒప్పుకోరు. మీరు మీ అబ్బాయిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారా? మీ అమ్మాయిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారా? మీ అబ్బాయి వెళ్ళి హోటల్లో పనిచేయడం ఏంటి? మీ అబ్బాయి వెళ్ళి కాఫీ కప్పులు గడగడం ఏంటి?
మీ అబ్బాయి వెళ్ళి పెట్రోల్ బంకులో పనిచేయడం ఏంటి? మనకి ఇండియాలో అసలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలియదు. మన కింద వాళ్ళని మనం ఎంత హీనంగా చూస్తామో. అంటే ఇదంతా కూడా సొసైటీ నుంచి వచ్చే ఇదే కదా, ఇదంతా సొసైటీలో మార్పు రావాలి. అందుకని హఠాత్తుగా ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అమ్మాయికి వాళ్ళు అలా అన్నారు కాబట్టి మనం దీన్ని నెత్తిన పెట్టుకొని ఏంటి ఇలా జరిగింది అని చెప్పి మన నరాలు లాక్కుంటే ఉపయోగం లేదు. మనకి రావాల్సింది అంతర్మదనం, మన మెదడులో రావాలి మార్పు. ఇప్పటికీ కూడా ఒక బాధాకరణం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించి బయటకు వచ్చి మేము నిలబడుతున్నాం అని చెప్పింది లేదు. కనీసం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంటున్నాం మనం, ఇప్పుడు ఇక్కడ అక్కడ కానీ లేదంటే మోడీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను లేదు, అది వచ్చేదాకా మాది హామీ అనేది కూడా ఎవరు కూడా హామీ ఇవ్వలేదు కదా. లేదండి, అసలు అక్కడ ఎవరన్నా చనిపోతే అమెరికాలో స్టూడెంట్స్ వాళ్ళని ఇండియా తీసుకొచ్చుకునే డబ్బులు లేకపోతే తల్లిదండ్రులకి తానా వాళ్ళు ఆ ప్రయాణ ఖర్చులు భరించుకుంటారు తప్పితే అంతకంటే ఏమీ చేయరు తానా వాళ్ళు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టూడెంట్స్ ఎంతో కొంత ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేంత ధైర్యం అయితే చేయరు. ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు క్వశ్చన్ చేయలేరు. కానీ అది ఎంబసీ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అంతర్జాతీయ సంబంధాలు ఏమైపోతాయో, మోడీ చాలా కష్టపడి అంతర్జాతీయ సంబంధాలని చాలా స్నేహపూర్వకంగా నిర్మిస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ప్రాణం గురించి మీరు దాన్ని నీరుగారుస్తారా అని మాట్లాడతారు కొంతమంది. ఆఫ్టర్ ఆలే వాళ్ళకి, ఆఫ్టర్ ఆల్ వీళ్ళకి కూడా ఆఫ్టర్ ఆలే, కానీ వాల్యూ లేదు, ప్రాణానికి వాల్యూ లేదు. మరి అంటే ఈసారి ఇక్కడ ఒక ప్రాణం విలువ అనేది కూడా కాదండి, మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఇండియన్కి సంబంధించి. ఇంకోటి గతంలో కూడా ఇట్లాగా ఇప్పుడు గన్ తీసి కాల్చినవి చాలా సందర్భాలు జరిగినాయి, చాలా జరిగినాయి. మరి ఇన్ని జరుగుతున్నా కూడా జాగ్రత్తలు దీన్ని కంక్లూడ్ చేసే దిశగా ఎవరు ఏమండి? ఇప్పుడు అక్కడెక్కడో జరిగిందని మనం బాధపడుతున్నాము, ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంటే ఐఐటీల్లో రిజర్వేషన్ ద్వారా సీటు సంపాదించిన పిల్లల్ని అగ్రకులాలకు సంబంధించిన పిల్లలు ఎగతాళి చేస్తుంటే ఇక్కడ దిక్కు దివాణం లేదు. పైగా రిజర్వేషన్ ద్వారా వచ్చిన పిల్లల్ని డబ్బులు పెట్టి సీటు కొనుక్కున్న వాళ్ళు ఎంత భయంకరంగా ర్యాగింగ్ చేస్తారో మీకు తెలియంది కాదు. అసలు నిజంగా రిజర్వేషన్ ద్వారా వచ్చిన పిల్లాడి కంటే కూడా ఈ డబ్బు కూడా ఒక రకమైన రిజర్వేషనేగా. డబ్బు రిజర్వేషన్తో వచ్చిన వాడికి కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. నువ్వు ఒక రిజర్వేషన్తో వచ్చావు, వాళ్ళు ఒక రిజర్వేషన్తో వచ్చారు. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లో వచ్చావు. వాళ్ళు అణగదొక్కిన కులాలు కాబట్టి, అణిచివేయబడ్డ కులాలు కాబట్టి వాళ్ళు ఆ రిజర్వేషన్తో వచ్చారు. నువ్వు ఒకటే, నిజానికి రెండు ఒకటే. కానీ నీకు డబ్బు పొగరుతోటి నువ్వేం మాట్లాడతావు? వాళ్ళని హీనంగా మాట్లాడతావు. అదేమంటే రిజర్వేషన్ ద్వారా వచ్చారు అని మాట్లాడతాం. అంటే పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడతా. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే విద్యార్థులు, అది లేడీస్ అవ్వచ్చు లేకపోతే జెంట్స్ అవ్వచ్చు, కానీ విద్యార్థుల మీద కూడా ఈ ర్యాగింగ్ ఇంకా ఉంది కదా. అంటే నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీలో 7 మంది పిల్లల్ని డిబార్ చేశారు. అలాగే మరి ఇంత షీ టీమ్ డెవలప్ చేసుకుని పోలీస్ వ్యవస్థను డెవలప్ చేసుకున్నాం అంటున్నారు కదా. అంటే మరి ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఇంకా రేప్ ఇన్సిడెంట్లు చూస్తున్నాం కదా అక్కడక్కడ. మరి అందుకే విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి అని మాట్లాడేది. అందుకే అవగాహన కల్పించాలి. అది షీటీముకు సంబంధించిన ఇష్యూనా, కాలేజీలో ర్యాగింగ్కి సంబంధించిన విషయమా, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన విషయమా, లేదు అనుకుంటే ఈ SC/ST యాక్ట్కి సంబంధించిన విషయమా, ఇవన్నీ అవగాహన కావాలి. అసలు ఒక పథకం ప్రభుత్వం తీసుకుంది, లేదు ఒక చట్టం వచ్చింది అంటే ఇది ఎందుకు వచ్చింది అనే దాని మీద కూలంకషమైన చర్చ సమాజంలో జరగాలి. మనుషుల మనస్తత్వంలో మార్పు రావాలి. ఇక్కడ మనం అదే చేస్తూ అమెరికా వెళ్ళి అది మాట్లాడాలని అనుకుంటాం, కానీ మాట్లాడలేము. అందుకే సగం మంది అమెరికా వెళ్ళిన వాళ్ళకి మానసిక వేదంతో ఉంటారు వాళ్ళు. అందుకే కానీ అంటే ఇప్పుడు ఏదైతే ర్యాగింగ్ కానీ లేకపోతే ఈ రేప్ కేసులు కానీ ఇవన్నీ కూడా అరికట్టే మనిషి మనస్తత్వంలోనే మార్పు రావాలండి. అది సాధ్యం అవుతుంది అంటారు? అంటే చెయ్యాలి. అసలు దానికోసం పాటుపడుతుంది ఎవరు? ఈ రోజుకి సనాతన ధర్మం గొప్పది, సనాతన ధర్మం గొప్పది అంటారు. సనాతన ధర్మంలో ఏం చెప్తున్నారు? పై కులాల్లో పుట్టిన ఎవరైతే బ్రాహ్మలు ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళందరూ ఒక్కొక్క లెవెల్లో వీళ్ళు తక్కువే, వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. ఈ హైరార్కీ ఏదైతే ఉందో, అసలు ఈ హైరార్కీ అవసరమా?
మనిషి వాళ్ళు మనిషే, మనము మనిషే. ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి సుప్రీంలుగా ఫీల్ అయ్యే హక్కు ఉందా అని ఆలోచించగలిగే మనుషులు ఎంతమంది ఉన్నారు? ఎవరికాళ్ళు ఏం ఆలోచిస్తారు? బ్రాహ్మణుల కింద ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నేను అణగదొక్కటానికి నా కింద ఒకడు ఉన్నాడు కదా, నేను సాటిస్ఫై అయిపోదాం, వాడు నన్ను అణగదొక్కుతాడు, నేను వాడిని అణగదొక్కుతాను. సో ఎవరి కాళ్ళని తొక్కుంటూ పోవడమే. దీన్నే మరి నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటారు.